మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షుడు నాయని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తనలాంటి కార్యకర్తలకు గుర్తింపు లేదన్నది నిజమన్నారు. అలాగే పార్టీలు మారే వలసవాదులకే స్థానిక ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇస్తున్నారన్నది కూడా అంతే నిజమని చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని కనుమరుగు చేసే ప్రయత్నాల్లో మండలంలోని కొందరు, నియోజకవర్గ స్థాయిలో మరికొందరు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో రాజకీయ పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై జరిగిన దాడికి పరిష్కార మార్గం కోసం రోడ్డెక్కారని చెప్పారు. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని దీక్షకు మద్దతిచ్చిన మిగతా పార్టీలను, కార్యకర్తలను వలసవాదులు విమర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. నా పేరు నాయని శ్రీనివాసరెడ్డి, బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. మరి ఈరోజు 10వ రోజు రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఈ రిలే నిరసన దీక్ష అనేది మరి నాపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ, మరి నాపై ఎవరైతే దాడికి పాల్పడిన వ్యక్తుల మీద మరి చట్ట ప్రకారం నాకు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఏది ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళకి శిక్ష పడాలనే ఉద్దేశంతో మరి గత్యంతరమైన పరిస్థితుల్లో రిలే నిరసన దీక్ష కోల్పోవడం జరిగింది. మరి ఈ దీక్షకు మరి గత 9 రోజుల నుంచి కూడా నాకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మరి వివిధ మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున నాకు సంఘీభావం మద్దతు ప్రకటించడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఇక్కడ కూర్చోవడానికి గల కారణం మరి ఏ ఒక్క వ్యక్తులు ఎవరో చెబితే కూర్చునే పరిస్థితిలో లేను నేను. మరి దయచేసి కొంతమంది వ్యక్తులు మరి నిన్న బయ్యారం మండలంలో మరి మండల పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేను కొంతమంది వ్యక్తుల చేతిలో మరి వాళ్ళు చెప్తున్నట్టు ఆట ఆడుకుంటూ నేను కావాలని దీక్ష చేస్తున్నా, పార్టీని బదాన్ని పడేస్తున్నా అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతున్న వ్యక్తులకు చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా కండవ వదలకుండా మరి జెండా చెదరబట్టుకొని పార్టీ కోసం పనిచేశాను. నేను ఎప్పుడు కూడా మరి స్వార్థం కోసం, రాజకీయ పెత్తనాల కోసం, వాళ్ళ పప్పం మడుకు కోసం నేను పార్టీలు మారలే. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వచ్చి నేను అభివృద్ధి అనేది జపం చేసుకుంటూ నేను రాజకీయాలు నేర్చుకోలేదు. నేను దయచేసి ఒకటే చెప్తా ఉన్నాను, మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి మా కుటుంబం మేము పనిచేసినాం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నా మీద ఇంత జరిగిన కనీసం స్పందించలేని ఆవేదనతోటి మరి నేను ఇంతవరకు ఎమ్మెల్యే గారు స్పందించలేదని చెప్పడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారిని నిందిస్తూ ఉండు అని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తులకు చెప్తా ఉన్నాను, రేపు రాబోయే రోజుల్లో మీకు ఇదే విధంగా జరిగితే మరి ఇదే విధంగా మాట్లాడతారా మీరు? నేను గౌరవ ఎమ్మెల్యే గారి కోసం పనిచేసిన నా కుటుంబంలో ఒక పెద్ద దిక్కైనటువంటి ఎమ్మెల్యే గారు నా దగ్గర రాలేదని ఒక ఆవేదన నాకు ఉంటుంది. అందుకే ఎమ్మెల్యే గారు స్పందించలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు అన్నట్టు ప్రజలు తప్పుపడితే నేను ఎమ్మెల్యే గారిని ఇంకేమైనా అగౌరవంగా మాట్లాడితే నేను ఇబ్బంది పడాలి, ఎమ్మెల్యే గారు ఇబ్బంది పడాలి. అంతేగాని చిల్లర మల్లర రాజకీయ విలేకరుల మిత్రులకు నా యొక్క కృతజ్ఞతలు. నిన్న ఏదైతే రౌడీ షీటర్లు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఉందో ఆ ప్రెస్ మీట్లో చాలా వల్గర్గా మాట్లాడారు. వాళ్ళలాగా మేము పార్టీలు మారట్లేదు, కష్టపడి ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం, మా ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారి పేరు పెట్టడం జరిగింది, అంతేగాని ఆయనని అబాస్పాలు చేయడానికి కాదు. ఈరోజు న్యాయం ఏదైతే జరగాలని రౌడీ షీటర్లపై వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల గురించి ప్రశ్నించినందుకు, వాళ్ళ అక్రమాలను ఖండించినందుకు మమ్మల్ని ఈరోజు ఈ నిరసన దీక్షకు కారకులైనటువంటి వారే మమ్మల్ని తప్పుడు మాటలు, తప్పుడు కూతలు మాట్లాడుతున్నారు. దయచేసి ఆ యొక్క రౌడీ మూకల అల్లర్లను ఖండించాలి, వారిని శిక్షించాలన్నదే మా యొక్క ఉద్దేశం. మేము ఒక సిన్సియర్ ఆఫీసర్, ఒక రౌడీ మూక 2006లో ఒక తప్పు చేస్తే కడ్రాయర్ మీద ఉరికించుకుంటూ తన్నారు. ఒక సిన్సియర్ ఆఫీసర్ గారు చేసినటువంటి సిన్సియర్ ఆఫీసర్లు ఇప్పుడు లేకపోవడం వల్ల ఈ రౌడీ మూకల అల్లర్లు ఎక్కువైపోతుంది. దయచేసి అటువంటి సిన్సియర్ ఆఫీసర్ వచ్చి మళ్ళీ వాళ్ళని నడి రోడ్డు మీద బట్టలు కూడా తీసి చినిగిన డ్రాయర్ల మీద ఉరికిచ్చే రోజులు రావాలన్నదే మా కోరిక. వారికి శిక్ష పడేలా సిన్సియర్ ఆఫీసర్లు చర్య తీసుకోవాలన్నదే మా కోరిక. అంతే తప్ప మేము ఎవరి మీద దోపిడీ చేసి, దొంగతనాలు చేసి